ఈ జీవిత కాలం మట్టుకే మనం దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే మనుషులందరికంటే మనం దౌర్భాగ్యం అవుతామంట. రాబోయే నిత్య జీవం కొరకు ఇప్పుడు మనం దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాం. మరి దేవుని దగ్గరకు వచ్చే బిడ్డలు ఎలా వస్తున్నారంటే, మరి అవసరతల కొరకు, అక్కర్ల కొరకు, జబ్బుల కొరకు, సమస్యల నుంచి విడుదల పొందడం కోసం వస్తున్నారు. ఇవన్నీ తీరిపోయిన తర్వాత మళ్ళీ వారు దేవుని విడిచిపెడుతూ ఉంటారనమాట. ఇక్కడ మొదటి దొంగ అదే అడుగుతున్నాడు, నిన్ను నువ్వు కాపాడుకో, మమ్మల్ని కూడా కాపాడమని చెబుతున్నాడు. అంటే ఏ మాత్రం ఆయనకు పశ్చాత్తాపం లేదు. ఈ లోకపరమైనటువంటి ఆశలు ఆయన చంపుకోలే, ఇంకా బ్రతకాలని ఆశ కలిగి ఉంటున్నాడు. దొంగ కలుగు చేసుకొని చెబుతున్నాడు. కొన్ని సందర్భాల్లో దేవుని ఆత్మ కలిగిన మనం మౌనంగా ఉంటే మన పక్షంగా ఇతరులు మాట్లాడతారు. దేవుని ఆత్మ కలిగి ఉండి మనమే మన పక్షంగా మాట్లాడితే ఇతరులు కూడా ఏం చేయరు, చూస్తూ ఊరుకుంటూ ఉంటారన్నమాట. ఇక్కడ యేసు ప్రభు వారు మరి మొదటి దొంగ అన్ని విధాలుగా మాట్లాడుతున్నా ఆయన మౌనంగా ఉన్నాడు, ఆయన నోరు తెరిచి మాట్లాడలేదు. అయితే రెండవ దొంగ ఆ మొదటి దొంగని గద్దించి, నువ్వు ఇంకా అదే శిక్షా విధిలో ఉన్నావు, నువ్వు దేవునికి భయపడవా? చూసారా, ఎంత ఘోర పాపి అయినా సరే, ఎంత ఘోరమైనటువంటి బందిపోటు దొంగలైనా సరే, ఈ లోకంలో ఎంత అధికారి అయినా సరే, ప్రపంచానికి చక్రవర్తి అయినా సరే దేవునికి భయపడాల్సిందే. ప్రతి నాలుక ఆయనను స్తుతించాలి, ప్రతి మోకాలు యేసయ్య నామంలో వంగాలి. ఎందుకంటే అన్ని నామముల కంటే పైనున్న నామం, హెచ్చైన నామం యేసయ్య నామం. నువ్వు ఇంకా అదే శిక్షా విధిలో ఉన్నావు, ఇంకా నువ్వు మారవా? చూడండి, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు బ్రతికేవారు కూడా ఈ లోకంలో ఉన్నారు. కానీ వారు ఎన్ని సంవత్సరాలు భూమి మీద బ్రతికినా మారు మనసు పొందలేని వారుగా చాలామంది ఉంటున్నారు. నువ్వెన్ని సంవత్సరాలు నువ్వు బ్రతికితే నీకు ఉపయోగం ఏంటి? నువ్వు మారు మనసు పొందుకోకుండా, నువ్వు రక్షణ మార్గంలోకి నడవకోకుండా, నువ్వు ప్రపంచాన్ని జయించినా, ప్రపంచాన్ని సంపాదించినా నీతో ఏదీ రాదు. నీకేం కావాలి అంటే మారు మనసు కావాలి. ఇంకా అదే శిక్షా విధిలో ఉన్నావా? ఇంకా నువ్వు దేవునికి భయపడవా? దేవునికి భయపడు మనుషులు ధన్యులు, యెహోవా యందలి భయము పవిత్రమైనది. నువ్వు మనుషులకు భయపడలేదేమో, పరిస్థితులకు భయపడలేదేమో, కానీ నువ్వు దేవునికి ఖచ్చితంగా భయపడాలి. దేవునికి భయపడితే నువ్వు ధన్యుడు అవుతావు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ధన్యుడు, ఆశీర్వాదకరంగా ఉంటాడు. నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావా? ఎన్ని సంవత్సరాలు భూమి మీద బ్రతికినా, ఎంత వాక్యం నువ్వు విన్నా, నీ యొక్క మార్పు చెందని నీ హృదయం నువ్వు కఠినపరుచుకుంటే దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యము, దేవుని యొక్క దీర్ఘశాంతము, దేవుని యొక్క సహనాన్ని నువ్వు తృణీకరిస్తే శిక్షను నువ్వు తప్పించుకుంటావా? దేవుడు నీ విషయంలో ఎందుకు మౌనం అయి ఉంటున్నాడో తెలుసా? నీకు అవకాశం ఇస్తున్నాడు. నువ్వు మారుతావని నీకు దేవుడు అవకాశం ఇస్తూ ఉంటే దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యము, సహనము, దీర్ఘశాంతము మరి చేతకానితనంగా నువ్వు భావించుకున్నావంటే నీ అంత దౌర్భాగ్యుడు, నీ అంత దౌర్భాగ్యురాలు ఇంకెవరు ఉండరు. ఈరోజు నువ్వు సజీవంగా, ఆరోగ్యంగా దేవుని దయలో ఉన్నావంటే దేవునికి అవకాశం ఇస్తున్నాడు. అంజరపు చెట్టు గురించి మనం విన్నాం కదా, అది 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరాలు వచ్చినా కానీ అది ఫలించలేదు. తోటమాలి మరొక సంవత్సరం గడువు అడుగుతున్నాడు. అయ్యా, మరొక సంవత్సరం. యేసు ప్రభు వారు నీ విషయంలో ఇంకా దీర్ఘశాంతం చూపెడుతున్నాడు, ఇంకా సహనం చూపిస్తున్నాడు. నీ హృదయాన్ని నువ్వు కఠినపరచుకోవద్దు, నువ్వు మారు మనసు పొందు. ఇందాక మనం చదువుకున్నాం కదా, వారికి కలిగిన వేదనలను బట్టి, వారికి కలిగిన పనులను బట్టి, వారికి వచ్చిన శ్రమలను బట్టి వారు దేవుణ్ణి మహిమపరచలేదు, కానీ దేవుని నామాన్ని దూషిస్తూ వచ్చారట. ఈ కల్వరి సిలువలో మొదటి దొంగ కూడా దేవుని దూషిస్తూనే వస్తున్నాడు. ఎందుకంటే ఆయన దేవునికి భయపడట్లేదు, ఆయన చేసిన పాపాన్ని ఒప్పుకోవట్లేదు. కానీ దేవుడు కాపాడాలని కోరుకుంటున్నాడు, దేవుడు రక్షించాలని కోరుకుంటున్నాడు. తప్పిదమ్ములు దాచువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు దేవుని కనికరం పొందుతాడు. మన పాపములు మనం ఒప్పుకుంటే ఆయన సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపించి పవిత్రులుగా చేస్తాడు. ఆయన దొరుకు సమయమున, ఆయన దొరుకు కాలమున ఆయనను మీరు వెతకండి, ఆయన సమీపంగా ఉండగానే వేడుకోండి. మీరు బ్రతికుండగా పాపములు మనం
ఒప్పుకొని ఆయన అమూల్యమైనటువంటి రక్తంలో మనం శుద్ధి చేసుకుంటూ రావాలి. మన వస్త్రాలు తెలుపు చేసుకుంటూ రావాలి ఆయన రక్తంలో. ఇక్కడ చూడండి, నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావా, ఇక నువ్వు మారవా, నువ్వు దేవునికి భయపడవా అని ఆ మొదటి దొంగని గద్దిస్తూ వచ్చాడు. మనం కూడా ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలని దేవుని వాక్యం ఉంది. ఈరోజు నువ్వు చర్చికి వెళ్ళావా, ఈరోజు ఏ కోన లేచావా, ఈరోజు నువ్వు ప్రార్థన చేసావా, ఈరోజు నువ్వు వాక్యం చదివావా, ఈరోజు ఏం వాక్యం విన్నావు, ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటూ మరి మనం సహవాసం కలిగిన వారంగా ఉండాలి. ఎందుకంటే దేవుని రాకడ సమీపంగా ఉంది. జరుగుతున్న పరిస్థితులను బట్టి దేవుని రాకడ అతి సమీపంగా ఉందని మాత్రం మనం గుర్తించాలి. రాజ్యం మీదకి రాజ్యం అన్నాడు దేవుడు. యుద్ధాలు జరుగుతున్నాయి, ప్రాణాలు కోల్పోతున్నారు, కొన్ని వేల మంది లక్షల మంది చచ్చిపోతున్నారు. దేవుని రాకడకు మాత్రం ఈ సూచనలు కనుక మీరు ఆస్తులు సంపాదించుకునే తపనలో కాకుండా మారు మనసు పొందే ప్రయత్నం మీరు చేయండి. బాప్తీసాలు తీసుకున్నాం, బాప్తీసం తీసుకోవటం మంచిదే, కానీ వాక్యానుసారంగా నడవటం చాలా మంచిది. ఉదయం సాయంత్రం నీ గృహాన్ని ఊడ్చుకున్నట్లుగా, మరి మన దేహాన్ని శుభ్రం చేసుకుంటున్నట్లుగా, అలాగే మన పాపాలను కూడా మనం ఎప్పటికప్పుడు ఒప్పుకుంటూ విడిచిపెడుతూ మనం పరిశుద్ధులుగా దేవుని సన్నిధిలో ఉంటూ ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, రెండవ దొంగలో మార్పు వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాడు ఆయన. దేవుడు కఠినమైనటువంటి హృదయాలను కూడా కరిగించగలడు, రాతి హృదయాలను కూడా మాంస హృదయాలుగా దేవుడు మార్చగలడు. ఇప్పుడు ఇద్దరు దొంగలు ఉన్నారు. యేసు ప్రభు వారు ఏమీ మాట్లాడలేదు. మొదటి దొంగ మాట్లాడుతున్నటువంటి మాటలకు జవాబు రెండవ దొంగ ఇస్తున్నాడు. నువ్వు ఇంకా మారవా, నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు, నువ్వు దేవునికి భయపడవా అని చెబుతూ అన్నాడు, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన దానికి మనం తగిన ఫలం పొందుకుంటున్నాం. మనకైతే అంటే నీకు నాకు న్యాయమే. మనం కలిసి ఎన్నో దొంగతనాలు, ఎన్నో దోపిడీలు, ఎన్నో దౌర్జన్యాలు, ఎన్నో కుటుంబాలను కూల్చి ఎంతోమంది జీవితాలను నాగం చేసి నిజంగా మనం నేరస్తులుగా, బందిపోటు దొంగలుగా మనం ఉన్నాం. మనం చేసిన దానికి మనం శిక్ష అనుభవిస్తున్నాము. ఇది మనకు న్యాయమే. ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పాడు. చూసారా, మనకు న్యాయమే. మనమేమో అన్యాయమైనటువంటి శిక్షను అనుభవించట్లా. మనం చేసిన దానికి మనం ప్రతిఫలం పొందుకుంటున్నాం. మనం కొలిచిన కొలత దేవుడు మనకు కొలిచాడు. మనం శిక్ష అనుభవిస్తున్నాం. దీనికి మనం బాధపడేదేం లేదు. ఇది మనకు న్యాయమే. కానీ ఈయనలో ఏ తప్పిదము లేదు. లోకంలో ఒక మాట ఉంటుంది, పచ్చకాయలోడికి లోకం అంతా పచ్చేనండి. దొంగకి అందరు దొంగలే. ఇద్దరు దొంగలు, మరి ఒక దొంగకి యేసయ్య ఎలా కనపడుతున్నాడు? ఈయనలో ఏ పాపము, ఏ తప్పిదము లేదు. వ్యభిచారులు ఒప్పుకున్నారు, దొంగలు ఒప్పుకున్నారు, మోసగాళ్ళు ఒప్పుకుంటున్నారు. అనేకులు యేసయ్య పరిశుద్ధుడు, ఆయన పాపము లేనివాడు, ఆయనలో ఏ తప్పు లేదని ఒప్పుకుంటున్నారు. చాలామంది ఒక అపోహ, మేము మంచి వాళ్ళమి, మేము నీతిమంతులమి, మేము పరిశుద్ధులమి, మాకే లోపం లేదు, మాకెవరు చెప్పాల్సిన అవసరం లేదు, మాకు అన్నీ తెలుసు, మేము ఇతరులకు చెప్పేవాళ్ళమే కానీ ఇతరులు చెప్పించుకునేవాళ్ళం కాదు. వాళ్ళు ఎంత సమర్థించుకుంటారో తెలుసమ్మా, ఎంత సమర్థించుకుంటారో తెలుసా? సరి చేసుకోవాల్సిన సమయం వచ్చినా వారు సరి చేసుకొని వారుగా జీవిస్తూ ఉంటారు. సరి చేసుకునే అవకాశం దేవుడికి ఇచ్చినప్పుడు మొదటి దొంగ సమర్థించుకుంటే రెండో దొంగ సరి చేసుకుంటూ వచ్చాడు. మనకి ఇది న్యాయమే. నువ్వు దేవునికి భయపడవా, నువ్వు అదే శిక్షా విధిలో ఉంటావా? ఈయనలో ఏ తప్పిదం లేదు, ఈయనలో ఏ దోషము లేదు, ఆయన పరిశుద్ధుడు అని దొంగ ఒప్పుకున్నాడు. అలాగే యేసు ప్రభు దేవుని కుమారుడని నువ్వు ఒప్పుకోవాలి. యేసు ప్రభు వారు నీకు బదులుగా, నాకు బదులుగా, మనందరికి బదులుగా ఈ లోకానికి వచ్చి మనం చేయలేని త్యాగాన్ని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసి తన తనువును చాలించాడు, తన రక్తాన్ని కాచాడు. ఆయన దేవుని కుమారుడని నువ్వు నమ్మాలి. ఆయన నీ పాపముల కొరకు మృతి పొంది నీ రక్షణ కొరకు ఆయన సమాధిని తిరిగి లేచాడని నువ్వు నమ్మితే నువ్వు రక్షించబడతావు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఈరోజు నువ్వు యేసుక్రీస్తునందున్నా సరే, ఇప్పుడు వరకు నువ్వు లేవు, ఇప్పుడైనా సరే నువ్వు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. మరి ఆయనలో మార్పు వస్తుంది, ఈయనలో ఏ తప్పిదము లేదని చెప్పి ఇప్పుడు దాకా యేసయ్యతో మాట్లాడాలి. ఆయన
ఇంత జరుగుతున్నా యేసయ్య నోరు తెరిచి కూడా మాట్లాడలా. అతను యేసయ్య వైపు తిరిగి చూసి, యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పాడట. ఏం కోరుకుంటున్నాడు? రెండో దొంగ యేసయ్యతో ఉండాలనుకుంటున్నాడు. పాపాన్ని విడిచిపెట్టాడు, లోకాన్ని విడిచిపెట్టాడు, చేసిన పాపాలకు పశ్చాత్తాపడుతున్నాడు. యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ఇప్పుడు ఏం కోరుకుంటున్నాడంటే దేవుని రాజ్యాన్ని కోరుకుంటున్నాడు. అందుకని బైబిల్ చెబుతుంది, ఆయన రక్షణ కోరుకుని వారికి రక్షణ దయచేవాడై ఉన్నాడు. మరి కొద్ది సమయానికి ఆయన ప్రాణం పోయిద్ది. ఆయన ఈ లోకము పాప విషయంలో ఆయన చచ్చిపోయాడు. యేసు క్రీస్తులో ఆయన బ్రతకాలనుకుంటున్నాడు. యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అడుగుతున్నాడంటే నిజంగా అప్పటికప్పుడు ఆయన మారు మనసు పొందుతున్నాడు. ఆయన అంతకుముందు ఏ ఆదివారం చర్చికి వెళ్ళలేదు, ఏ ఆల్నైట్ ప్రార్థనకి వెళ్ళలేదు, ఎప్పుడు పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకున్నవాడు కాదు, 10 రూపాయలు కానుక ఇచ్చినవాడు కాదు, ఇంకా చెప్పాలంటే ఆయన బాప్తిసం కూడా తీసుకోలేదు. ఆయన అప్పటికి మారు మనసు పొందలేదు. ఇప్పుడు సిలువ మీద మారు మనసు పొందాడు. అవకాశం ఉంటే ఆయన కూడా బాప్తిసం పొందేవాడు, కానీ అవకాశం ఆయనకి ఇక లేదు. మరి కొద్ది నిమిషాలకు చనిపోతాడు అనగా ప్రభుతో అంటున్నాడు, యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోను అని యేసయ్యతో చెప్పాడంట. అప్పుడు వరకు యేసయ్య నోరు తెరవలేదు, మాట్లాడలేదు. యేసయ్య అతను చూసి నేడు నీవు నాతో పాటు పరదేశంలో ఉందని నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పాడు. అంటే అతనిలో మార్పు వచ్చిందని యేసయ్యకి అర్థమైపోయింది. కాబట్టి యేసయ్య అతనికి ప్రామిస్ చేస్తున్నాడు, నేడు నీవు నాతో పాటు పరదేశంలో ఉంటావు. సిలువలో పలికినటువంటి రెండవ మాట ఇది. అన్ని మాటలు దూషిస్తున్నప్పుడు యేసయ్య నోరు తెరిచాడా? ఆయన అరవడు, కేకలు వేయుడు, ఆయన కంఠస్వరాన్ని వీధుల్లో వినబడనీయుడు. ఆయన బాధింపబడినను నోరు తెరవలేదు. బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లుగా యేసయ్య మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు నోరు తెరిచాడంటే ఆయనకు మారు మనసు వచ్చింది. యేసయ్య ఆఖరి క్షణంలో కూడా ఒక వ్యక్తిని రక్షణ మార్గంలోకి నడిపిస్తూ ఉన్నాడు. వింటున్నారా? యేసయ్య ఆఖరి క్షణంలో కూడా ఒక వ్యక్తిని రక్షణ మార్గంలోకి నడిపిస్తున్నాడు. మరి ఈరోజు మీ తల్లిని, మీ తండ్రిని, మీ అన్నదమ్ములను, మీ రక్త సంబంధికుల్ని ఎవరినైనా రక్షణ మార్గంలోకి నడిపిస్తున్నారా? మీరు రక్షించబడి ఎంతకాలమైంది? మీ ద్వారా ఎవరు దేవుని సన్నిధికి నడిపించబడుతున్నారు? యేసయ్య ఆఖరి క్షణంలో కూడా ఒక వ్యక్తిని రక్షణ మార్గంలోకి నడిపిస్తూ వచ్చాడు. ఆ వ్యక్తి యొక్క పాపాలన్నీ దేవుడు ఎక్స్క్యూజ్ చేశాడు, క్షమించేసేసి ఆయనకు పరలోకాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. కనుక నేడు అను సమయం ఉండగానే దేవుని యొక్క శబ్దం నీకు వినబడుతున్నప్పుడే నీ హృదయాన్ని కఠినపరుచుకోకుండా నువ్వు మారు మనసు పొంది పశ్చాత్తాపడితే 99 మంది నీతిమంతుల కంటే ఒక్క పాపి మారు మనసు పొందినప్పుడు దేవుడు ఎంతో ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. దుష్టులు తమ దుష్టత్వంలో ఉండి చనిపోట నాకేమైనా సంతోషమా? వారు మార్పు చెంది మారు మనసు పొందినప్పుడు కదా వారి నిమిత్తం నేను సంతోషించేదని ప్రభు చెబుతున్నాడు. ఇక్కడ 2 దొంగలు యేసయ్యను చూస్తున్నారు. నేను యేసయ్యను చూడలేదు. ఆ 2 దొంగలు యేసయ్యను చూస్తూ ఉన్నా కానీ ఒకళ్ళలో మార్పు రాలేదు, ఒక అతనిలో మార్పు వచ్చేసింది. మారు మనసు పొందండి, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. మనం ఫలించాలని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక దేవునికి ఇచ్చిన అవకాశాన్ని, సమయాన్ని నువ్వు దుర్వినియోగం చేస్తావా? ఈ లోకంలో నువ్వు ప్రపంచాన్ని సంపాదించుకున్నా కానీ నీ ఎమ్మటి ఏది రాదు. నీ ఆత్మను నరకానికి వెళ్ళకోకుండా నిన్ను రక్షణ మార్గంలోకి నడిపించడం కొరకు యేసు ప్రభు వారు ఇంకా నీ మీద ప్రేమ చూపిస్తున్నాడు, ఇంకా నీ మీద జాలి చూపిస్తున్నాడు, ఇంకా నీ మీద దయ చూపిస్తున్నాడు. దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యం, దీర్ఘశాంతం, సహనం చేతకాంతరం అని మీరు అనుకోవద్దు. రేపేం జరగనయ్యిందో మీకు తెలియదు. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తావా? మారు మనసు పొందుతావా? ఆలోచించు.